మట్టి మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో అక్రమ మట్టి తరలింపును అడ్డుకోపోయిన సర్పంచ్ భర్తపై దాడికి తెగబడ్డారు ఇద్దరు దుండగులు. నల్లబెల్లి శివార్లలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లి అడ్డుకున్న నల్లబెల్లి సర్పంచ్ జక్కి అనిత భర్త జక్కి శ్రీకాంత్పై ఇద్దరు అన్నదమ్ములు విచక్షణ రహితంగా దాడి చేశారు. మా భూమిలోకి రావడానికి నువ్వు ఎవడివి అంటూ జక్కి శ్రీకాంత్పై పిడిగుద్దులు గుద్దుతూ దాడికి దిగారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన అనిత సర్పంచ్గా గెలుపొందారు. దాడికి పాల్పడిన వారు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. తీవ్ర గాయాల పాలైన శ్రీకాంత్ ప్రస్తుతం వరంగల్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్ చెప్పండి, ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ చెప్పండి. వర్ధన్నపేట నియోజకవర్గంలో మట్టి దండ కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే దాడులకు కూడా తెగబడేటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించి అయితే అక్కడ ఒక ఘర్షణ వాతావరణం, కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుల మధ్య ఒక ఘర్షణ వాతావరణం కనిపించినటువంటి పరిస్థితి. వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో అక్రమ మట్టి తరలింపును సర్పంచ్ భర్త జక్కి శ్రీకాంత్ అడ్డుకోవడానికి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి దిలీప్ సాయి అనే ఇద్దరు వ్యక్తులు జక్కి శ్రీకాంత్ పైన దాడికి పాల్పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా వీళ్ళు ఇద్దరు కూడా ఏదైతే దిలీప్ సాయి ఇద్దరు అన్నదమ్ములు, మరోవైపు జక్కి శ్రీకాంత్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి తన భార్యను అక్కడ గెలిపించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. జక్కి శ్రీకాంత్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా తన భార్యను నిలిపాడు. మరోవైపు దిలీప్ ఎవరైతే ఉన్నారో, సాయి ఎవరైతే ఉన్నారో, వీళ్ళిద్దరు అన్నదమ్ములు వాళ్ళ భూమి అసైన్ ల్యాండ్ సంబంధించినటువంటి దిలీప్ సాయిలకు సంబంధించినటువంటి భూమిలో మట్టి దందా కొనసాగుతుంది. ఈ దందాను అడ్డుకోవడానికి వెళ్ళినటువంటి జక్కి శ్రీకాంత్ మీద ఇద్దరు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. హెల్మెట్ తో దాడికి పాల్పడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గుద్దుతూ దాడికి పాల్పడినటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. వీళ్ళ మధ్య ఒక వర్గ పోరు, వర్గ విభేదాలు కూడా కొన్ని రోజులుగా మనకు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఎలక్షన్ ప్రచారం ఏదైతే ఉందో 2023 సందర్భంలో జక్కి శ్రీకాంత్ అక్కడ నాగరాజు ఎన్నికల ప్రచారం అప్పుడు నిర్వహించేటప్పుడు అడ్డుకున్నటువంటి పరిస్థితి, మళ్ళీ ఇప్పుడు రెబల్ అభ్యర్థిగా తన భార్యను గెలిపించుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ దిలీప్ సాయిలకు సంబంధించి కాంగ్రెస్ లో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఆ గ్రామానికి సంబంధించి. వీళ్ళ మధ్య పొసగడం లేదు, గొడవలు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే అక్కడ మట్టి దందా కూడా కొనసాగుతుంది. మట్టి దందా ఎవరైతే దిలీప్ వాళ్ళ భూమిలో, అది అసైన్ ల్యాండ్, ఆ అసైన్ ల్యాండ్ లో మట్టి దందా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో జక్కి శ్రీకాంత్ ఆ అధికారులను తీసుకువెళ్లి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే నువ్వెవరివి నా భూమికి మీదికి రావడానికి అంటూ దిలీప్ సాయి జక్కి శ్రీకాంత్ మీద దాడికి పాల్పడినటువంటి పరిస్థితి, విచక్షణ రహితంగా దాడికి పాల్పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా రాజకీయ రంగు పులుముకున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే వీళ్ళంతా కూడా కావడం మనం తెలుస్తా ఉంది. జక్కి శ్రీకాంత్ ప్రస్తుతానికైతే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వరంగల్లో చికిత్స అయితే పొందుతున్నారు. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.